అరే కాస్త చూసుకుని. మిస్ నేహా శర్మ, ఎక్కరా వేగంగా వెళ్ళే తొందరలో ఇలా ఇలా బోర్లా పడిపోకండి. ఒక విషయం అయితే రుజువైంది, ఎవరైతే ఇతరులను పడగొట్టాలని ప్రయత్నిస్తారో వాళ్ళే ఎప్పుడో ఒక్కసారి బోర్లా పడతారు. ఎవరు ఇలా దారి మధ్యలో పిన్నొదిలేసి వెళ్తారు? మనసు సంతృప్తి చెందింది ఇంత మంచి భోజనం తిని. నీ చేతుల్లో ఏదో మాయ ఉంది సుష్మా. మీరు పోలీస్ వాళ్ళా లేక ఇంజనీరా? అంటే ఇదే ఈ అబద్ధపు పొగడ్తలు చెప్పడంలో మీ నుంచే నేర్చుకోవాలి. దొండకాయలో కేవలం ఆలు మాత్రమే వేశాను, మసాలాలు ఏవీ లేవు, ఇంకా రొట్టెలకి నెయ్యి కూడా రాయలేదు. అయినా ఈ రోజు మీకు బెండకాయ పులుసు పెట్టినా ఏమీ తేడా ఉండేది కాదు. నిజం చెప్పాలంటే ఈ ఆనందం భోజనం వల్ల కాదు, పనిలోకి తిరిగి వెళ్తున్నారన్న సంతోషం. ఆ గెలుపుదే, మీ పోయిన గౌరవాన్ని తిరిగి పొందిన ఆనందమే ఇది. అంటే ఈరోజు కూడా నువ్వే గెలిచావు. నేను మీ భార్యను కదా, మీ మనసు నాకు తెలుసు. అయినా మీరు పనికి వెళ్తున్నప్పుడు మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన ఆనందం కనిపిస్తుంది. మొదలేయండి, నెల చివరి రోజులు వచ్చేశాయి. నిజాయితీగా జీవించే మధ్యతరగతి వాళ్ళకి ఇదే కష్టం. ఈ చివరి రోజులు ఎలా గడపాలో అది మనకు మాత్రమే తెలుసు. అరే సుష్మా, 4 రోజులే కదా మిగిలాయి. 1వ తారీఖున జీతం పడుతుంది. టెన్షన్ అంతా మాయం. సెల్యూట్ స్వీకరించండి దీపక్ బాబు. బహుశా మీకు నా గురించి వదిన గారు చెప్పినట్లు లేరు. అసలు నేను వదిన గారు ఇద్దరం ఒకే గుడి భజన మండలి సభ్యులం. మేమిద్దరం తరచూ సత్సంగ్ కీర్తనలకు కలిసి వెళ్తుంటాం. అదేమంటే మొదటి పరిచయం మాత్రమే, తర్వాత స్నేహితులమయ్యాం. ఆ తర్వాత మేమిద్దరం కలిసి బీసీ అలా కిట్టి పార్టీలు మొదలయ్యాయి. ఇప్పుడు మా లేడీస్కి చాలా పెద్ద గ్రూప్ ఉంది. ఇలా ఒక్కసారిగా చెప్పకుండా, కబురు లేకుండా మీరు చాలా విచిత్రమైన అతిథి. సరే వదిలేండి, ఎలాగో వచ్చారు కదా, చెప్పండి ఎందుకు వచ్చారో. చెబుతాను దీపక్ బాబు, అంత తొందర ఏముంది. ముందు మీరు ఈ డబ్బా పట్టుకోండి. ఏముంది ఇందులో? గిఫ్ట్ ఉంది, తెరిచి చూడండి. మీరు చూస్తే మీకు బాగా నచ్చుతుంది. ఏమిటిది ఈ అర్థలేని జోక్? ఇది జోక్ కాదు, మిరపకాయ, ఘాటైన మిరపకాయ. ఇది పెట్టడానికే వచ్చా మీ దగ్గరికి. అరే మీరు కూడా ఎందుకు ఇంతగా ఈ నా బీపీ పెంచుతున్నారు? డైరెక్ట్ హార్ట్ అటాక్ న్యూస్ ఇవ్వండి. మీ ఆజ్ఞ
శిరోధార్యం. ఇప్పుడు ఇస్తాను వీరికి హార్ట్ అటాక్. తీసి జాగ్రత్తగా చూడండి. చాలా పనికొచ్చే విషయం రాస్తుంది ఇందులో. ఏమైంది? ఏం రాస్తుంది ఇందులో చెప్పండి. అరే రే 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 రే. వదిన గారైతే భావోద్వేగానికి లోనయ్యారు. వదిన గారు పదండి, మీ ఉత్సుకతను నేను శాంతింపజేస్తాను. వదిన గారు, ఇందులో ఏం రాసింది అంటే మీ వారిని పోలీస్ ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారని. ఏంది? అది ఎలా సాధ్యం అవుతుంది? విచారకరమైన సంఘటన. ఏం చేస్తాం వదిన గారు, జరిగిపోయింది. అల్లా సాక్షిగా చెప్తున్నా, నీ కాలేజ్ ఘటన గురించి విని నాకింకా నా చెవుల మీదే నమ్మకం రావడం లేదు. నువ్వు కాలేజీకి గుర్రం ఎక్కిపోయినావా? నిజంగానా? ఈ రోజు తర్వాత ఈ కాలేజీలో చదవటం దేవుడెరుగు. ఇందులో కాళ్ళు కూడా పెట్టవు. ఈ సుఖం దుఃఖం రెండు ప్రకృతి ఒళ్ళో దాచిన నిధి లాంటివి. ఆ నిధి తాలూకు తాళం చవి తరచుగా ఆ నిధికి దగ్గరలోనే దొరుకుతుంది. ఏమైంది? నీ ముఖం ఎందుకు అలా వాలిపోయింది? ఏమీ లేదు. ఇదే తొలి ప్రేమ కథ. ఎవరినైతే నువ్వు ప్రేమిస్తావు వాళ్ళకు నువ్వు బాధ పెట్టలేవు. సంజును ద్వేషించడమే నీకు గిల్ట్ కలిగిస్తుంది కదా? నేను సంజుని ద్వేషించటం లేదు. సంజుని అస్సలు ద్వేషించను, ఇంకా ఎప్పటికీ చేయలేను కూడా. నాకు తెలుసు తనపై నాకు చాలా కోపం ఉంది. అలిగానని తను చాలా బాధ పెట్టాడు, చాలా హర్ట్ చేశాడు. ఇప్పుడు ఈ నొప్పిని నేను భరించలేను అలీ. అలీ, నాకు ఇలా అనిపిస్తుంది, ఎవరైనా నా లోపల H2SO4 నింపి బీకర్ పగులుగొట్టినట్టుగా ఉంది. కానీ ఏదేమైనా సరే, అదే ఎంత తప్పైనా సరే, జనాలు నన్ను పిచ్చి మూర్ఖపు అమ్మాయి అని అనుకున్నా సరే, కానీ నా జీవిత సత్యం ఇదే. నేను ప్రతిసారి ఊపిరి పీల్చే ముందు సంజు గురించి ఆలోచించేదాన్ని. నా ప్రతి గుండె చప్పుడుకి సంజుని గుర్తు చేసుకున్నాను. నా మొదటి ప్రేమ సంజు, నా చివరి ఆశ కూడా సంజుని. నేను అతని పైన కోపపడచ్చు, మాట్లాడటం మానేయగలను, కొన్ని రోజుల పాటు దూరంగా కూడా ఉండగలను. కానీ అలీ, నేను తనని ఎంత ప్రయత్నించినా తనని ద్వేషించలేను, ఎప్పటికీ చేయలేను. అలీ, చూస్తున్నావు కదా, అద్దం 100 ముక్కలైనా పర్వాలేదు, కానీ ప్రతి ముక్కలోనూ మన రూపమే కనిపిస్తుంది. అలాగే మన గుండె 1000 ముక్కలైనా సరే, అదే ప్రతి ముక్కలో మన తొలి ప్రేమ పరిచయ కనిపిస్తుంది. మన గుండె తొలి ప్రేమ పేరుతోనే మన గుండె ధరపడుతుంది. తొలి ప్రేమ జ్ఞాపకాలతో తల్లడిల్లుతుంది. కానీ తొలి ప్రేమ లక్షణమే అంత. ప్రాణం పోతే పోతుంది, కానీ తొలి ప్రేమ చిత్రం మాత్రం పోదు. ఆలీ,
నువ్వు ఎప్పుడు అంటావు కదా ప్రార్థనలో చాలా శక్తి ఉంటుందని, దాని ప్రభావం కూడా ఉంటుందని. అందుకే నేను నా దేవుణ్ణి ప్రార్థిస్తాను, నువ్వు కూడా నీ అల్లాని వేడుకో. అంటే సంజుతో ఏదైనా తప్పు జరగకుండా ఉండాలని. దాంతో నేను అతన్ని ద్వేషించక తప్పదు. కానీ ఇది ఇది ఏం జరుగుతోంది? అది ఎప్పుడు ఎలా జరిగింది? అలా ఎలా సస్పెండ్ చేస్తారు మిమ్మల్ని? నన్ను సస్పెండ్ చేయలేదు, నన్ను సస్పెండ్ చేయించారు. ఇంకా నాకు తెలుసు ఎలాంటి నీచుడు ఈ పని చేశాడు. కానీ పర్వాలేదు, నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు తెస్తాను. అంతా నేను చూసుకుంటాను, అంతా సర్చ్ చేస్తాను. నువ్వు కంగారు పడుకు సుష్మా, నేను ఇప్పుడే సాక్ష్యం తీసుకొస్తాను. ఇప్పుడే సాక్ష్యం తీసుకొస్తాను. నీ నవ్వు ఆపేస్తాను. ఏడవడానికి సిద్ధంగా ఉండండి మీరిద్దరు. ట్రాన్స్ఫర్ ఈ రోజే నా కాలేజ్ నుండి ట్రాన్స్ఫర్ చేయించుకో, ఎలాంటి గొడవ లేకుండా. సంజు, నీకింత ప్రాబ్లం అయితే ఇంకో చోట అడ్మిషన్ తీసుకో. నేనే ముందు కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాను, నువ్వే తర్వాత వచ్చావు. జీవితంలో ప్రతిదీ బస్సెస్ ఇట్లా సులభంగా దక్కదు. ఖర్చు ఫేగానే సీట్ మనదైపోవడానికి. ప్రతి విషయంలో అధికారం చూపించడం ఆపు. చాలు చాలు మారిపో. చాలు 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 ముందు ఈ ఉపన్యాసం ఇవ్వడం ఆపండి. మీ నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టండి, లేదంటే నేను నాన్నకు చెప్పేస్తాను. వద్దొద్దు, నాకన్నా ఈ తప్పు మాత్రం నువ్వు చేయకు. అంటే నువ్వు అమ్మ నాన్నలకి ఎంత ప్రియమైన వాడో అలాగే నేను కూడా వాళ్ళకి ప్రియమైన వాడిని. ఇంకా నువ్వెన్ని చారీలు చెప్పినా సరే నా వెంట కూడా పీకలేవు. ఇంకా ఈ విషయం నీ చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ ఒప్పుకో అంతే. సరే రా నువ్వు కాలేజ్కి, నేను కూడా చూస్తాను నువ్వు ఎన్ని రోజులు నిలబడతావో మైదానంలో సంజయ్ త్రిపాఠి ముందు. ప్రయత్నించుకో, కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఇంకోసారి కాలేజ్లో ఏ అమ్మాయినైనా ఇబ్బంది పెడితే 10 దెబ్బలు వేస్తాను, కానీ లెక్కలో మాత్రం ఒక్కటే. అయినా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు విజయ్ అన్నయ్య వేర్వేరు స్కూల్స్లో చదివారు కాబట్టి మీకు ఇది తెలియకపోవచ్చు. ఈరోజు ఏ అమ్మాయితో అయితే గొడవ జరిగిందో, నేహా శర్మ KG2 నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాం. మేము చిన్నప్పటి క్లాస్మేట్స్. మన పుస్తకం ఒక్కటే అని నేను ఒప్పుకుంటున్నాను, కానీ మా ఇద్దరు లెక్కలు వేరు వేరుగా ఉంటాయి. అందుకే మా కెమిస్ట్రీలో మీ అకౌంటింగ్ పొరపాటును కూడా తీసుకురావద్దు మీరు, నీకు ముందే చెప్పేస్తున్నాను. అంటే చిన్ననాటి క్లాస్మేట్తో ఇంత పెద్ద గొడవ ఏంటి? ఈ నేహ ఇంకా నువ్వు మీరిద్దరూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదుగా? కాదు, అలాంటిదేం లేదు, అలాంటిదేం జరగదు కూడా. కానీ అవును, గట్టి గొడవే జరిగింది మా ఇద్దరి మధ్య. ఇంకో విషయం మీరు కూడా క్లియర్ కట్గా అర్థం చేసుకోండి, మా ఇద్దరి విషయంలో మర్చిపోయి కూడా తలదూర్చకండి, అదే మీకు మంచిది. ఇది ఎలా సాధ్యం? ఇక్కడే కదా పెట్టాను. ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? ఏమైంది? అరే ఆ ఫోటోలు ఏమయ్యాయి? నేనే నా చేతులతో ఇక్కడే పెట్టాను. నాకు తెలీదు, నేను అసలు ముట్టుకోలేదు. అయినా మన గదిలోకి ఎవరూ రారు కదా. మరి ఆధారాలు ఎక్కడికి పోయాయి? ఒకవేళ ఆ ఫోటోలు నెగటివ్స్ నాకు దొరికిపోతే వాడు ఆకలితో ఉన్న సింహంలా నన్ను తినేస్తాడు.
ఇవి ఎక్కడా దొరకడం లేదు. అవి ఎవరో దొంగిలించినట్టు అనిపిస్తోంది. పోలీస్ ఇంట్లోనే దొంగతనం జరిగిందా? ఇక మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అయినా వదిన గారు, ఇవి వింటుంటే నిజంగా సరదాగా ఉంది. విషయం ఏంటంటే నిజాయితీగా ఉండే వాళ్ళ ఇళ్లలో బీరువాలు అవసరం ఉండవు. అందుకే నేను ఒక దొంగను అద్దెకు తీసుకున్నాను. వాడిని దొంగతనం కోసం వదిలేశాను. ఇంకా ఈ పేద ఇంట్లోకి సాక్ష్యాలు దొంగిలించడానికి పంపించాను. ఈరోజు పొద్దున్నే వాడు తన పని పూర్తి చేశాడు. వాడి దొంగతనం విజయవంతమైందని తెలిసిన వెంటనే మేం బేబీ గారితో అన్నాం, అరే పదండి 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 బాయ్, త్వరగా పదండి, సమయం వచ్చింది దీపక్ బాబు గాయాలపై కారం చల్లడానికి. తర్వాత బండి తీసుకుని హఠాత్మని నిన్ను రోడ్డు మీదకు తీసుకురావడానికి ఇక్కడికి వచ్చేసాం. ఇంకా అలా రోడ్డు మీద సాక్ష్యాలు చేతికి రాగానే మేము మీ పై అధికారికి ఫిర్యాదు చేశాం. నేను ఆయనతో అన్నాను, సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ శర్మ డ్యూటీలో ఉండి నన్ను అవమానిస్తున్నారని, నా దగ్గర సిఫార్సు అడగడానికి ప్రయత్నించారని. ఇంకేముంది, తర్వాత నా చేతిలో పెట్టేశారు అతను నీ సస్పెన్షన్ ఆర్డర్. ఇప్పుడు నువ్వు గట్టిగా ఇరుక్కున్నావు పోలీసోడా. నీ గౌరవం, పరువు, నీ ఉద్యోగం, సమాజంలో పరువు, పోలీస్ యూనిఫామ్, ఇంకా నాపై సేకరించిన సాక్ష్యాలన్నీ ఒక్క దెబ్బకి అన్నీ మాయం. ఇప్పుడు నీ చేతిలో ఏదీ లేదు దీపక్ బాబు, పూర్తిగా ఖాళీ అయ్యావు. ఇక వెళ్ళండి. ఇప్పుడు ఇక వాచ్మెన్ జాబ్ కోసం ప్రయత్నించండి. ఇప్పుడు అర్థమవుతుంది నా భర్తతో పెట్టుకుంటే ఆయనకి ఎదురెళ్తే గతి ఏమవుతుందో. మీ గతి ఏమవుతుందో మీరు ఆలోచించుకోండి. నిజాయితీ పరులు దేవుడికి మాత్రమే భయపడతారు. వదిన గారు, దేవుడు ఆలస్యమైన చివరికి అందరికీ న్యాయం చేస్తాడు. అరే వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు బేబీ గారు? ఇప్పుడిప్పుడే కదా వీళ్ళు సర్వనాశనమయ్యే వార్త విన్నారు. వీళ్ళ జీవితంలో అలజడి రేగింది. పాపం బెత్తరపోయారు. దీపక్ బాబు, మీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు. మీ కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు మీ చెప్పులు అరిగించుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ సస్పెన్షన్ ఆర్డర్ రద్దు చేయించుకుని తిరిగి ఉద్యోగం పొందటానికి. పదండి బేబీ గారు. మీరు జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, అంతా మంచే జరుగుతుంది. చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఏమైంది? ఆ పొగరు పోలీస్ వాడికి చెప్పలేదు నేను. వాడి కూతురికి మన బిడ్డ వల్లే చందన్ లాల్ కాలేజీలో సీటు దొరికిందని. అదైతే నిజమే. సరే అయితే బండి వెనక్కి తిప్పు. అరే వద్దు 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 భార్యామణి గారు, ఈ రోజుకి ఈ మాత్రం టపాసులు చాలు. లక్ష్మీ బాంబు కూడా ఈ రోజే పేల్చేస్తే పాపం చచ్చిపోతారు. మరి మీరు చెప్పేది నిజమే, కానీ సంజు ఇంకా నేహ ఒకే కాలేజీలో ఉండటం మనకు ప్రమాద ఘంటికలు మోగినట్టే. ఈ వయసులో ఆడపిల్ల మగపిల్లాడు నిప్పు దూదిలా ఉంటారు. ఇంకా ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిల కన్ను ఎప్పుడూ పెద్ద ధనవంతులైన అబ్బాయిల మీదే ఉంటుంది. మనం కొంచెం దృష్టి పెట్టాలి. మీరు సంజు మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. అసలు ఈ వ్యవహారం ఏంటో కనుక్కోండి చాలు. అందరికీ తెలుసు మీరు ఎంత నిజాయితీ పరులో. డిపార్ట్మెంట్ మీ వెంటే ఉంటుంది. చాలు, ధైర్యంగా ఉండండి, ఇంకోసారి ప్రయత్నించండి.
మీ నిజాయితీనే గెలుస్తుంది. ఏం చేసుకోను అలాంటి గెలుపుని. దేనిలో అయితే అపవాదు మచ్చ ఉంటుందో 25 ఏళ్ల ఉద్యోగంలో ఎవరూ వేలు కూడా ఎత్తి చూపలేదు. నా మీద కానీ నా యూనిఫామ్ మీద కానీ ఇలా మొదటిసారి జరిగింది నాతో. ఈ ఇంటి పెద్దని నేను. ఇంటి బాధ్యత అంతా నా మీదే ఉంది. నువ్వు గృహిణివి. మన కొడుకు ఏమీ చేయడం లేదు. కూతురు మేనకోడలు ఇద్దరు చిన్నవాళ్ళు చదువుకుంటున్నారు. జీతం మొత్తం వస్తేనే నెలలో చివరి రోజులు గడవటం కష్టం. సగం జీతంతో ఎలా బతుకుతాం? ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోలేను, ఎప్పుడు తీసుకోలేదు. కష్టపడి కూలి పని చేయలేను సిగ్గు వల్ల. చేస్తే ఏం చేయగలను నేను? మనం మధ్యతరగతి ప్రజలం. పరువు తిరిగి రావడం కోసం ఎదురు చూడగలం, కానీ జీతం వచ్చేదాకా ఆగలేం. పైగా జనాలేమంటారు? సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ శర్మ సస్పెండ్ అయ్యాడనా? నేను పూర్తిగా ఓడిపోయాను. ఈ 25 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఒక్కరు కూడా నన్ను ప్రశ్నించలేదు. ఇలాంటి అనుభవం నాకు ఇదే మొదటిసారి. ఇంటి పెద్దని నేను. ఎలా మోస్తాను బాధ్యతలన్నీ? జీతం మొత్తం వస్తేనే నెలలో చివరి రోజులు గడవటం కష్టం. సగం జీతంతో ఎలా బతుకుతాం? జనాలు ఏమంటారు? సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ శర్మ సస్పెండ్ అయ్యాడని. నేను పనికి మాల వాడినా? నాన్న కోసం. మమ్మీ, నాన్నని సస్పెండ్ ఎందుకు చేశారు? అసలు ఏమైంది? పిల్లలు మీరు పిల్లల్లాగా ఉండండి. పెద్దల విషయాలకు దూరంగా ఉండండి. ఇంకా అస్సలు జోక్యం చేసుకోకండి. ఇంకో విషయం గుర్తుంచుకోండి, నాన్నతో ఈ విషయం గురించి మాట్లాడారు, తప్పు విషయం, ఆయనతో ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. అర్థమైందా? నెల పూర్తవబోతోంది. అయినా పర్వాలేదు, నేను ఎలాగోలా నెట్టుకొస్తాను. నేను మా నాన్నను ఇలాంటి పరిస్థితిలో చూడలేను. దీని వెనుక ఎవరో ఒకరి కుట్ర ఉంది. ఒక్కసారి నాకు తెలిస్తే చాలు, ఇదంతా ఎవరు చేశారో వారి భరతం పడతాను నేను. అమ్మా నాన్నలు ఎప్పుడూ కుటుంబ బాధ్యతలు తీసుకోవటానికి సిద్ధంగా ఉంటారు. పిల్లలు కూడా అదేలా ముందుకొస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేహ తన బాధ్యతని ఎలా నెరవేర్చబోతుందో చూద్దాం.